బడ్జెట్పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ చేసిన పాలనతో రాష్ట్రం ఆగమైందని అన్నారు. అందుకే ప్రజలు ఆయన్ను ఓడించారని చెప్పుకొచ్చారు. ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్ పద్ధతి మారలేదని అన్నారు. ఎన్నికల ముందు మేమే వస్తాం అని అన్నారని, ఇప్పుడు ఏమైందో అందరం చూస్తున్నామని అన్నారు. ఇక కేసీఆర్ పాలనలో ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని జూపల్లి ఆరోపించారు. ఎన్నో మాట్లాడిండు. ఎన్నికల ముందు ఏం మాట్లాడు మొత్తం మేము వస్తుంది కదా అంటే ఆ సందర్భాన్ని సమయం బట్టి ప్రజలను రెచ్చగొట్టడం కోసం మాట్లాడే మాట తప్ప ఇంకొకటి కాదు. డెఫినెట్గా ఈ రోజున ఇంతకుముందే మామూలుగా చెప్పాను కదా, ప్రాణహిత చేవేళ్లకు సంబంధించి 16 లక్షల ఎకరాలకు 36 నుంచి 39 వేల కోట్లు ఖర్చు అయ్యే ప్రాజెక్టును పక్కకు పెట్టి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ప్రజాధనం దోపిడీ జరిగింది. నేను అసెంబ్లీ సాక్షి చెప్పిన, ఇటువంటి లంగవేషాలు వేసి మళ్ళీ తగుదనమ్మా అంటూ మళ్ళీ గొప్పగా మాటలు మాట్లాడితే మాత్రాన ప్రజల అమాయకులు ఏం కాదు. ఇలా పాలమూరు ప్రాజెక్టు కూడా ఏం మాట్లాడాడు కేసీఆర్, ఇప్పుడు ఏం మాట్లాడి మాట్లాడలో గ్యాసు ట్రాష్ అన్నాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్లో కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఒక పంపు స్విచ్ ఆన్ చేసిండు. నేను ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నాను, ఇంకా రేపటి నుంచి అన్ని లక్షల ఎకరాలు నీళ్ళు వస్తాయి అన్నాడు. అరే ఒక్క ఇంచు కూడా ముందుకు కదలు, ఇంకా సమయం చాలా పడుతుంది. సెకండ్ దానికి కెనాలే పూర్తి కాలే, మిగతా శాంక్షన్స్ లేవు. మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటర్స్, మైనర్స్, సబ్ మైనర్స్ ఏవి శాంక్షన్సే లేవు. దారాదత్తం అంటే జాతికి అంకితం చేస్తుంది. దాన్ని అంటారు గ్యాస్. బడ్జెట్ కాదు గ్యాస్ అనేది, గ్యాస్ కాదు బడ్జెట్. రేపు ఎట్లాగూ మీకు వచ్చే పెన్షన్ అయినా, మీ ఇంట్లో వచ్చే పెన్షన్ అయినా, మీ ఫామ్ హౌస్కి వచ్చే కరెంట్ అన్నిటికీ ఇవన్నీ రేపు వస్తాయి కదా, సబ్సిడీ కానీ ఇంకోటి కరెంట్ కానీ ఇవన్నీ కూడా. ఇది గ్యాస్ కాదు, కనపడుతుంది. లేని ఉన్నట్టు చెప్పడం గ్యాస్ అవుతుంది, ఉన్నది ఉన్నట్టు చెప్పడం గ్యాస్ ఎందుకు?